మే 19వ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి రాత్రి 10 గంటల తర్వాత ఫోన్ కాల్లో ఒక భయంకరమైనటువంటి నిజం తెలుస్తుంది. ఘోర శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం. మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. అవమానం కూడా జరుగుతుంది కనుక ధనస్సు రాశి వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈ వీడియోని చూడండి. ఇక ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి ఫోన్ కాల్లో అవమానం అనేది జరుగుతుంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులను పట్టుదలతో ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు. అలానే మొండి ధైర్యం ఉంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే పట్టుని మాత్రం ఎక్కడా కూడా అస్సలు విడవరు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సమాజంలో మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది. దాన ధర్మాలు చేయటానికి చాలా ముందుకు వస్తారు. నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. దానితో పాటు వీరికి చాలా రకాల సమస్యలు, కష్టాలు కూడా ఎదురవుతాయి. కొన్ని సమస్యల్లో అప్పులు, ఆర్థిక సమస్యలు మరి కాస్త ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వీరు ఎంత సంపాదించినా డబ్బు అనేది వృధాగా ఖర్చవుతూ ఉంటుంది. వీరికే తెలియకుండా డబ్బు పూర్తిగా ఖర్చవుతుంది. కొన్నిసార్లు అత్యవసరానికి డబ్బులు అనేవి చేతుల్లో లేక చాలా సమస్యలు పడిన రోజులు కూడా ఉంటాయి. అలాంటివన్నీ కూడా వీరు ఖచ్చితంగా చాలా పోటీతత్వంగా తీసుకుంటారు. అలాంటివన్నీ కూడా వీరి విజయానికి, వీరి ఎదుగుదలకి కారణమని చెప్పుకోవచ్చు. అంతేకాదు వీరు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నా సరే ఇంకా ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అనేటటువంటి తపన ఎక్కువగా ఉంటుంది. ఇంకా మంచి స్థాయిలో ఉండాలి అని పరితపిస్తూ ఉంటారు. అనుక్షణం దానికోసమే కష్టపడుతూ ఉంటారు. ఒక్కసారి మేలుని పొందితే దానిని అస్సలు కూడా మర్చిపోరు. కొత్త స్నేహాలు ఎన్ని పరిచయమైనా పాత స్నేహాలను మర్చిపోరు. ఎంతటి కష్టం ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారే తప్ప ఏ రోజు భయపడి వెనకడుగుని మాత్రం వేయరు. భయం అనేది వీరికి అస్సలు ఉండనే ఉండదు. ధైర్యంగా ముందుకు సాగిపోతారు. అంతేకాదు ధైర్య సాహసాలు అనేవి వీరికి పుట్టుకతోనే ఉంటాయి. ఎలాంటివి ఎదురైనా సరే భయపడరు. అలానే వీరు చాలా మంచి లక్షణాలు కలిగి ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే చాలు ఖచ్చితంగా కూడా ఆదుకునేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా సరే చాలా ఎక్కువగా ఆదుకునేటటువంటి వ్యక్తులు వీరు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గ్రహాలు ఎలా ఉన్నాయి, గ్రహాల అనుకూలత ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. మనం జీవితంలో ఏ పని చేయాలి అన్నా, ముందుకు సాగిపోవాలి అన్నా, చేసే ప్రతి పనిలో కూడా విజయం కలగాలి అన్నా, అలానే మనం విజయవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అన్నా కూడా తప్పకుండా మనకు కొన్ని అంశాలు ప్రధాన కారణం. అవి ఏమిటి అంటే గ్రహాలు మనకు అనుకూలంగా ఉండాలి, జాతకం మనకు ఎప్పుడు కూడా బాగుండాలి, నక్షత్రాల బలం బాగుండాలి. అప్పుడే మనం అనుకున్నవన్నీ అవుతూ ఉంటాయి. మనం గమనిస్తూనే ఉంటాము. కొంతమంది చాలా తక్కువ శ్రమతోనే, చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతూ ఉంటారు. అలానే వారి శ్రమ అనేది తక్కువే అయినప్పటికీ ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది. మరి అదే రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎంతో కష్టపడినా ప్రతిఫలం ఉండదు.
వారు పగలు రేయి అనక కష్టపడినా కనీసం అవసరానికి సరిపడా డబ్బులు కూడా రావు. అలానే అవసరానికి సరిపడా డబ్బులు రానప్పుడు అత్యవసరానికి సరిపడా డబ్బులు అస్సలు ఉండవు. పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది. మరి ఎందుకిలా జరుగుతుంది అంటే, రాశి ఒకటే అయినప్పటికీ వారు జన్మ నక్షత్రం వేరే కావచ్చు. అలానే వారు చేసుకున్న పుణ్యాలు, పాపాలపైన ఆధారపడి ఉండవచ్చు. అలా మనం ఎప్పుడైనా సరే ఒకే రాశి అయినప్పటికీ, ఒకే రాశిలో చెందిన వ్యక్తులు అయినప్పటికీ లక్షణాలు ఒకేలాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమందికి దానం చేసే లక్షణం ఉంటుంది. అలాంటి వారికి ఎలాంటి దోషాలు ఉండవు. దాన ధర్మాలు చేసే వారికి జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలు ఉండవు. ఒకవేళ ఉన్నా సరే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఎప్పుడైనా మనం చేసే మంచి చెడుపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇక మనకెప్పుడు మంచి జరగాలి అంటే మూగజీవులకి ఆహారంగా ఏదైనా పెడుతూ ఉండాలి. అదేవిధంగా మనం దేవతలను పూజిస్తూ ఉండాలి. దానితో పాటు పేదవారికి కూడా అన్నదానం, వస్త్రదానం వంటివి చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు సమస్యలు అనేవి తొలగిపోతాయి. గ్రహ దోషాలు అనేవి లేకుండా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ధనస్సు రాశి వారికైతే ఖచ్చితంగా కూడా ఒక ఫోన్ కాల్ వస్తుంది. దారుణంగా అవమానిస్తూ ఉంటారు కొంతమంది. అయితే మీరు ఇష్టపడిన వ్యక్తి కావచ్చు, మిమ్మల్ని ఇష్టపడుతున్న వ్యక్తి కావచ్చు, రాత్రి 10 తర్వాత కాల్ చేయటం జరుగుతుంది. ఇక కొన్ని చిన్న చిన్న గొడవలు అనేవి పెద్దగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ ముఖ్యంగా నిజానికి ఈ రాశి వారికి మునుపటి కంటే కూడా ఈ సమయమే బాగుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పుడు గ్రహాలు అన్నీ అనుకూలించటం వల్ల గురువు యొక్క అనుగ్రహం, అలానే శనిదేవుని యొక్క అనుగ్రహం మీపైన ఉండటం వల్ల మునుపటి కంటే ఈ సమయం బాగుంది. ముందున్న లైఫ్ కంటే కూడా ఈ లైఫే బాగుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు కంటే గ్రహ దోషాలు ఇప్పుడే అంటే గ్రహ దోషాలు తొలగిపోయి ఇప్పుడే గ్రహాలన్నీ కూడా అనుకూలించటం వల్ల ఈ సమయంలోనే మీకు బాగుంది. అప్పుల సమస్యలు తొలగిపోయి, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి, వీరికి కుటుంబ పరంగా కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఆర్థిక సమస్యలు తొలగిపోయి వీరికి జీవితంలో కలిసి వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అనేక రకాల సమస్యలు, దోషాలు కూడా తొలగిపోవటం జరుగుతుంది ఈ రాశి వారికి. ఇక ధనస్సు రాశి వారికైతే వీరిని ఇష్టపడే వ్యక్తులు కావచ్చు, లేదా వీరిష్టపడే వ్యక్తులు కావచ్చు, ఫోన్ కాల్‌లో అంటే చిన్న గొడవ జరగటం జరుగుతుంది. గొడవ అనేది జరగటమే కాకుండా చిన్న చిన్న మనస్పర్ధాలు, మాటల వల్ల మాట పెరిగి ఇక మీరు ఏం మాట్లాడుతున్నారో కోపంలో కూడా అర్థం కాకుండా వెళ్ళిపోతుంది. దానివల్ల మీరు చాలా ఫీల్ అవుతారు, బాధపడతారు కూడా. కానీ ఎంత ఫీల్ అయినా, ఎంత బాధపడినా ఖచ్చితంగా మళ్ళీ ఆ గొడవ, ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి. అది కొద్దిపాటి కాలం గొడవనే అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత కొంత సమయం కాగానే మళ్ళీ రియలైజ్ అవ్వటం జరుగుతుంది. ఒకవేళ అవ్వకపోయినా అవ్వాలి కూడా. ఎందుకంటే చిన్న చిన్న కారణాల చేత పెద్ద పెద్ద సమస్యలను తెచ్చుకోవటం అనవసరం. ఇక ఈ విధంగా అయితే ఉంటుంది. కానీ ఈ రాశి వారికి కోర్టు సమస్యలు ఉన్నా, అలానే పోలీస్ కేసులు వంటివి ఏవైనా ఉన్నా ఒక కొలిక్కి వస్తాయి. రావాల్సిన ధనం వస్తుంది. ఆస్తి విషయంలో కూడా వీరికి బాగుంటుంది. విద్యార్థులు ముందందులో ఉంటారు. కష్టపడితే ఫలితం తప్పదు. ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా వచ్చే అవకాశం ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఏదో గ్రహాలు బాగున్నాయి కదా, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, కష్టపడకపోయినా ఫలితం వస్తుంది అని అస్సలు అనుకోవద్దు. ఎంత గ్రహాలు అనుకూలంగా ఉన్నా, ఎంత గ్రహాల అనుకూలత ఉన్నా సరే తప్పకుండా మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావాలి అంటే గనక మర్చిపోకుండా కూడా మీరు శ్రమ పడాల్సి ఉంటుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం మాత్రమే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ధనస్సు రాశి వారికైతే ఈ విధంగా ఉంటుంది. రాత్రి 10 తర్వాత ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఇలా జరుగుతుంది. మీరు ఇది ముందుగా వినటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండే అవకాశాలైతే ఉంటాయి. గొడవను కాస్త పెద్దగా పెంచుకోకుండా చిన్నగానే సర్ది పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కనుక ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా చూడండి. ఇక మీ యొక్క ఓర్పు సహనంతో మీరు ఎలాంటి సమస్యలను అయినా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.